అనంతపురంలో ముస్లిం ఐక్య సంఘాలతో మొత్తం మాజీ శాసన మండలి చైర్మన్ సమావేశమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద రానున్న ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి, ఇది మొత్తం మీద ఈ స్టెప్ ఎలా ఉండబోతుంది? అనంతపురంలో మనతో ఉన్నటువంటి మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడే ప్రయత్నం? సార్ ఏంటి సార్ ఈ మీటింగ్ ఒక ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే నేను పార్టీ కార్యక్రమం ఇక్కడ రావడం జరిగింది. నేను వచ్చిన సందర్భంగా ప్రజా సంఘాలు వచ్చారు. వచ్చి ఇక్కడ ప్రగాఢమైన వాళ్ళ బలమైన కోరిక ఏంటంటే, మరి గతంలో 2 సార్లు టీడీపీ పరంగా మైనార్టీకి ఇచ్చారు. సైఫుల్లా గారు ఇచ్చారు, రహమతుల్లా గారికి ఇచ్చారు. 89లో సైఫుల్లా గారు పోటీ చేశారు, 2004లో రహమతుల్లా గారు పోటీ చేశారు. అప్పుడు వెళ్ళలేకపోయాం. అప్పుడు పరిస్థితిని బట్టి ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 70,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మా అభ్యర్థిని పరిగణలో తీసుకోండి, ఇక్కడ ముస్లింకి ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే ఇదే రకమైన అభిప్రాయం వైఎస్ఆర్సీపీకి కూడా చెప్పుంటారు. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఇది అంత ప్రజా సంఘాలు కాబట్టి. ఏదైతే వాళ్ళ అభ్యర్థిని ఉందో ఆ అభ్యర్థిని హైకమాండ్ దృష్టిలో తీసుకెళ్తాం. దాన్ని నేను సరిపోయే వ్యక్తిని కాదు. ఇక్కడ ఉన్న వీళ్ళ మనోభావాల్ని చంద్రబాబు నాయుడుకి చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో 4-5 స్థానాలు ముస్లిమ్స్కి ఇవ్వాలని ఆలోచన ఉన్నారు. ఆ స్థానాలు ఎక్కడిస్తారు అనేది ఇంకా పూర్తిగా డిసైడ్ కాలేదు. ఎందుకంటే జనసేనతో పొత్తులు ఉన్నాయి. ఆ పొత్తుల్లో భాగంగా డిసైడ్ అయిన తర్వాత మరి ఏ సీట్లు ఎలా ఇవ్వాలనేది ఆలోచనలు ఉంటారు. అది వారం 10 రోజుల్లో జనసేనతో పొత్తులు డిసైడ్ అయిన తర్వాత 4-5 సీట్లు ముస్లిమ్స్కి ఇచ్చే ఏ అనేది ఆలోచన చేస్తారు. కాబట్టి వీళ్ళ మనోభావాలను కూడా తీసుకెళ్ళి వాళ్ళతో చెప్తాం. అంటే ఇక్కడ మేము ప్రధానంగా అనంతపూర్లో మైనార్టీస్కి పెద్దపీట వేసాం. అంటే ఎవరైతే సైఫుల్లా గారు 1989లో పోటీ చేసి ఓడిపోయారో ఆయనకి ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చాం. ఆయన అడగపోయినా ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పడుకుంటున్నాడు. పడుకున్న అతనికి తలుపులు కొడితే లేకపోతే కిటికీల నుంచి నీళ్లు పోసి ముఖం మీద లేపి తొందరగా రమ్మన్నారు, నామినేషన్ వేయాలి అని చెప్పి నామినేషన్ వేయించాం. అంటే తెలుగుదేశం పార్టీ ఇవ్వాలనుకున్నప్పుడు నిద్రపోయే వాళ్ళని కూడా లేపిస్తాం, దాంట్లో డౌటే లేదు. ఆ రోజుని 70,000 మంది ముస్లిమ్స్ ఉన్నారనే ఉద్దేశంతో ఆ రకంగా గౌరవించాం. అదే రకంగా సలార్ బాషా గారికి గ్రంథాలయ చైర్మన్ ఇచ్చాం. అదే రకంగా గౌస్బు గారికి గ్రంథాలయ చైర్మన్ ఇచ్చాం. అదే రకంగా షకీల్ షఫీ గారికి స్పోర్ట్స్ విభాగం డైరెక్టర్ ఇచ్చాం. ఎలక్షన్ మైనార్టీస్ కమిషన్ మెంబర్గా జిలానీకి ఇచ్చాం, సింగనమల జిల్లాకి. కాబట్టి అవకాశం ఉన్న చోట్ల ప్రతిసారి కూడా మైనార్టీ లీడర్షిప్ని పెంచడానికే ప్రయత్నం చేస్తున్నాం. చమన్ గారికి ముఖ్యంగా షేక్ చమన్ గారికి ప్రతిష్టాత్మకమైన అనంతపూర్ జడ్పీ చైర్మన్ ఇచ్చాం. అంటే ముస్లింలకు ఏ రోజు కూడా ఏ రకంగా కూడా తక్కువ చేయలే. మాకు అవకాశం ఉన్నంత వరకు పెద్ద పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేసాం. ఆ పదవులు ఇప్పటివరకు కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్సీపీలో రాలే. ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కానీ, మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు కానీ, రాజ్యసభ ఇచ్చిన దాఖలాలు కానీ, లేకపోతే జడ్పీ చైర్మన్ ఇచ్చిన దాఖలాలు కానీ లేవు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రజా సంఘాలు కోరుతున్నారో ఆ కోరిక మేరకు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతాం. కాబట్టి చంద్రబాబు నాయుడు సాధ్యాసాధ్యాలు, ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు, అదే రకంగా రేపు గెలుపు ఓట్ల మీద మాకు ముఖ్యం. గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో. మనం లాస్ట్ టైమే ఓడిపోయాం, ఇక్కడ ఎట్టి పరిస్థితులు గెలవాలంటే ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, అక్కడ ఉండే ఈక్వేషన్స్ ఏంటి, మనం ఎక్కడైనా ఇంకా ఇస్తున్నామా ఇక్కడ, లేకపోతే ఇక్కడ ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా సర్వే చేయించుకుంటాడు. నేను చెప్పినా కూడా ఆయన వినే పరిస్థితులు ఉన్నాడు. ప్రజల నాడు ఎలా ఉంది, ఇక్కడ ఉండే అభ్యర్థులు ఎవరున్నారు అన్నీ చూసి దాన్ని బట్టి ఆలోచన చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది అంతా హైకమాండ్ నిర్దేశించిన విషయం. సార్ మరొక విషయం సార్, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సభలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు, ముఖ్యంగా ఏదైతే ఉందో మా పార్టీలు ఏదైతే ఉందో ముస్లిం మైనార్టీకి ఏ పార్టీ మాకు అవకాశం కల్పిస్తే, ప్రాధాన్యత కల్పిస్తే వారి వైపే మా మద్దతు ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యం ఎలా చూస్తారు దీన్ని అసలు? ఎందుకంటే రాష్ట్రంలో ముస్లిమ్స్కి కేటాయించే సీట్ల అంశంలో ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఎందుకంటే చివరి వరకు చెప్పడం ఒకటి వైపుగా ఉంది, అది ఆచరణ వచ్చేటప్పటికి మరోవైపుగా ఉంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు ఒకటి రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలి, అది ఇవ్వాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంది, అదొక అంశం. కానీ పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి, వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బు లేని పరిస్థితి,
అంటే సచ్చర్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిషన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రోజుల్లో 2007లో ఇచ్చిన రిపోర్టు 500 రూపాయలు నెలసరి ఆదాయంతో జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే బీసీల కంటే ఎస్సీల కంటే ఎస్టీల కంటే అధ్వాన పరిస్థితులు ఉన్నాయని కమిషనే చెప్పింది. చంద్రబాబు నాయుడు ఆ మాటలకు చలించిపోయాడు. అరే ఇంత పేదరికం ఉంది, వీళ్ళని మనం ఉద్ధరించాలి అంటే ఒకవైపు రాజకీయ ప్రోత్సాహం, రెండో వైపు ఏమో ఆర్థికపరమైన పరిపుష్టి, ఉపాధి, ఉద్యోగం, ఉండటానికి ఇల్లు, పిల్లల చదువులు, మాకు మాన ప్రాణ ఆస్తుల కంటే ఎక్కువగా మాకు ప్రధానమైనది ఏంటంటే మా విశ్వాసం, మసీదుల నిర్మాణం, ఆ మసీదుల ప్రొటెక్షను, మా మనోభావాలు, మతపరమైన విశ్వాసాలు రక్షింపబడటం. ఈ అంశాల మీద చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా రాజీ పడిన విధంగానే మైనార్టీలకు మనోభావాలు తగ్గట్టుగానే పరిపాలన చేశాడు. బడ్జెట్లో కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు బడ్జెట్లో 1 కోటి ఇస్తే దాన్ని అంచెలంచెలుగా పెంచి 1200 కోట్లు ఇచ్చాడు 2019లో. ఈరోజు 12 కోట్లు కాకుండా 1200 కోట్లు కాకుండా రేపు 1500 కోట్లు 2000 కోట్లు ఇవ్వాలని ఆలోచనలు ఉన్నాం. అంటే ముందుగా మైనార్టీలో ఉన్న పేదరికం దూరం చేయాలి, వాళ్ళ పిల్లల్ని చదువుభ్యాసం కల్పించాలి. ఈరోజు 3-4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమ్మ ఒడి దానికి బదులుగా అమ్మ వందనం పెట్టాడు. అంటే పిల్లలు ఎవరైతే చదువుకుంటారో 15,000 ఇస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, 4 పిల్లలతో ఒకే పిల్లోడికి ఇచ్చాడు. అంటే ఒక పిల్లోడు చదువుకోవాలి, మిగతా పిల్లలు పనిలో పోవాలన్నట్టుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలా కాదు, 4 అంటే 4 60,000 ఇస్తానంటున్నాడు. ఇది ఎక్కువగా అధిక సంతానం అవిద్య ఉన్న మైనార్టీలకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో మైనార్టీలో వెలుగు చూడాలి, అభివృద్ధి చూడాలి, వాళ్ళ జీవితాలు అందరితో సమానంగా, అంటే సామాజిక వర్గాలుగా అన్ని సామాజిక వర్గాలు ముందుకు పోతున్న తరుణంలో ఈ సామాజిక వర్గం వెనకబడి ఉంది. ఈ సామాజిక వర్గం కూడా అన్ని సామాజిక వర్గాల్లో స్రవంతిలో కలవాలనేది చంద్రబాబుని ప్రగాఢ విశ్వాసం. దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేను మైనార్టీ వర్గాలను నేను కోరుకునేది అంటే, ఒకటి ఎమ్మెల్యే ఇవ్వటం, మన నాయకత్వాన్ని ప్రోత్సహించడం. మేము గెలిచే పరిస్థితిలో లేవు. అంటే గెలిచే పరిస్థితులు అంటే ఈరోజు మీకు తెలియదు ఏం కాదు, 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు డబ్బున్న వాళ్ళందరూ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు. అంటే ఓటు ఎంత పలుకుద్దో తెలియదు, 1000 పలుకుద్దా 3000 పలుకుద్దా, ఏ రకంగా ఇది బజార్లో వేలం పాట పాడి ఏదో కొన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం ఎంతవరకు నిలబడగలుగుతాం అనేది ఒకటి. అలా కాకుండా ఇంతకుముందు కూడా 3 రాజ్యసభలు ఇచ్చాడు. లాంజాల్ బాషా గారికి, మన సైఫుల్లా గారికి, ఖలీల్ రెహమాన్ అండ్ మహబూబ్ గారికి 3 రాజ్యసభలు. ఒక్కొక్కళ్ళు పైసా ఖర్చు పెట్టలేదే, నామినేషన్ వేసి గెలిచారు. నేను కానీ ఫారూక్ గారు కానీ ఎమ్మెల్సీ అయ్యాం, ఒక పైసా ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఈ రకంగా ఎన్నికల్లో పోటీ పడి గెలిచే పరిస్థితి లేనప్పుడు, గెలవలేనప్పుడు అంటే సీట్లు ఇస్తాం, కానీ గెలవలేని పరిస్థితి వచ్చినా కూడా రేపు 2-3 ఎమ్మెల్సీలు ఇవ్వాలని, ఒక రాజ్యసభ వాళ్ళకి కూడా ఆలోచన పార్టీ చేస్తుంది. సార్ ఒక విషయం సార్, ప్రధానంగా వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలతో సహా ముస్లిం మైనార్టీలకు వైసీపీ అని జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్టుగా ఎవరు గుర్తించలేదని చెప్తున్నటువంటి ఇది రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలా చూస్తారు దీన్ని? ఇది అవాస్తవం అండి, శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం. ఏ రకంగా కూడా మైనార్టీలు రోజున ఓట్లేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి కాదు, అదే రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసేస్తున్నారు. అదే 4% రిజర్వేషన్ ఇచ్చారనే ఉద్దేశంతో వేస్తున్నారు. ఆ 4% కూడా 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు వేశారు, ఈయనకి 2 సార్లు వేశారు. అది ఎక్స్పైరీ అయిపోయింది. దానికి ఎంతైతే ఈ ఉద్యోగాలు లేకుండా 4% ఏం లాభం అండి? రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఉన్నాయా? ఈరోజు మా ఉర్దూ భాష నేర్చుకోవడానికి అవకాశం లేకుండా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఉర్దూ స్కూల్స్ అన్నీ కూడా సింగిల్ టీచర్ స్కూల్స్ని అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో కలిపేశాడు. ఈరోజు ఉర్దూ టీచర్లు ఉండే పోస్టులు కూడా ఖాళీ లేక రద్దు చేశాడు. కాబట్టి మా మాతృభాష నేర్చుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఈరోజు బడ్జెట్లో డబ్బులు కేటాయిస్తున్నాడు మైనార్టీస్ వెల్ఫేర్కి. ఆ డబ్బులన్నీ కూడా నవరత్నాలకు పంపించేస్తున్నాడు. ఏమైనా అడిగితే నవరత్నాలు కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా, అది సరిపోతుంది కదా, అది ఇస్తున్నాం కదా అని ఆ నవరత్నాల్లో డబ్బులు లెక్క చూపెట్టి ముస్లింకి ఇంత చేశాను అంటున్నాడు. ఇది అబద్ధం, శుద్ధ అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు 15 పథకాలు అమలు చేశాడండి, ప్రతిష్టాత్మక పథకాలు. 2 లక్షల రూపాయలు ఇస్తే లోన్ ఇస్తే 1 లక్ష రూపాయలు సబ్సిడీ 45,000 మందికి ఇచ్చాడు. 36,000 మందికి దుల్హన్ పథకంలో 50,000 పెళ్ళైన 4-5 రోజులు చెక్లు ఇచ్చాం. కానీ ఇప్పటివరకు నువ్వు ఏం చేయలేదు అది. అలాగే విదేశీ విద్య చదువుకున్న వాళ్ళు 10 లక్షలు ఇచ్చాం. 5 లక్షలు ముందు సంవత్సరం, తర్వాత ఇంకో 5 లక్షలు. కానీ ఇతను ఆపేశాడు. అక్కడ వెళ్ళిన వాళ్ళు అలాగే ఉండిపోయారు. మసీదుల నిర్మాణం కోసం
లక్షలాది రూపాయలు ఇచ్చాం. 2000 మసీదులు విస్తరణ చేసుకోవడానికి కానీ, దాన్నేమో పడగొట్టి కట్టుకోవడానికి కానీ, కొత్త మసీదులు కట్టుకునేటప్పుడు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇచ్చాం. షాదీఖానాలు నిర్మించాం. ఏవీ లేవు. హజ్ కట్టాం, హజ్ హౌస్ కట్టాం. విజయవాడలో హజ్ హౌస్కి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా డ్రా చేసేసుకున్నాడు. అంటే మైనార్టీల కోసం అవసరమైన కార్యక్రమాలను రద్దు చేసి ఈరోజు మైనార్టీల ఛాంపియన్ నేనంటే ఎలా ఒప్పుకుంటాం? అది కాకుండా దాడులు. ఒక మిస్బాని ఎక్కడది పలమనేరు మిస్బా క్లాస్లో ఫస్ట్ వస్తుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ అమ్మాయి కూడా చదువుతుంది, సెకండ్ వస్తుంది క్లాస్లో. ఈ అమ్మాయిని తీసేస్తే నేను ఫస్ట్ వస్తాను కదా అని డాడీ మీద నాన్న మీద ప్రెషర్ తీసుకొస్తే ఈయనేం చెప్పాలి? తప్పమ్మా, ఆ పేద అమ్మాయి బాగా చదువుకుంటుంది, నువ్వు కూడా కష్టపడి చదువు, ఆవిడకంటే ఎక్కువ మార్కులు సంపాదించి చెప్పాలి. హెడ్ మాస్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అమ్మాయిని స్కూల్లో టీసీ ఇచ్చి పంపించారు. డాక్టర్ కావాలనుకుంది అమ్మాయి, చనిపోయింది. నా కళలు నిజం చేసుకోలేకపోతున్నాను, మా నాన్నేమో సోడా అమ్ముకుంటాడు, అతను చదివించలేడు నన్ను, ఆయన మీద భారం కాకూడదని సూసైడ్ చేసి చచ్చిపోయింది. అదే రకంగా మీకు నంద్యాలలో తప్పుడు కేసు పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. పోలీసు వాళ్ళు రోజు పిలిపించి చితకబాదేవాళ్ళు. భరించలేక చచ్చిపోవాలనుకున్నాడు. నేను చచ్చిపోతే నా భార్య ఏమో వితంతో వద్దు, పిల్లలు అనాథులు అవుతారు, అందరూ కలిసి చచ్చిపోతాను నిర్ణయించుకున్నారు. పిల్లలు కాళ్ళు చేతులు కట్టేసి పట్టాల మీద పడేసి కౌగులించుకుని చచ్చిపోయారు. ఇటువంటి పరిస్థితులు. సార్ ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు మీరు, రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకి ఎన్ని సీట్లు సజెస్ట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు దగ్గర మీరు కొట్లాడి సీట్లు ఇప్పించే పరిస్థితి ఉందంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మరి కొట్లాడకుండానే సీట్లు ఇవ్వాలనుకున్నాడు. అలాగనే మేము కూడా అడుగుతున్నాం, మీరు ఇవ్వాలనుకున్నది తప్పనిసరిగా ఇవ్వండి, మీరు ఆలోచన కరెక్ట్ మీది. గతంలో మేము మూడిచ్చాం, మూడిస్తే 3 ఓడిపోయాం. విజయవాడ, గుంటూరు, కడప 3 ఓడిపోయాం. కాబట్టి ఆ రోజు నువ్వు ఓడిపోయారు కాబట్టి ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వలేకపోయాం. అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి రాకూడదని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు 4 సీట్లు ఇవ్వాలనుకుంటున్నాడు. డెఫినెట్గా ఇస్తాడు. ఆ రకంగా మేము ఒప్పిస్తాం కూడా. ఇది ఏదైతుందో మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మొత్తం జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు ఏమీ చేసింది లేదని, చంద్రబాబు నాయుడు అధిక మొత్తంలో చేసినప్పటికీ కూడా అది మేము చెప్పుకోలేకనే పరిస్థితుల్లో ఓడిపోయిన పరిస్థితి కాదు. ముఖ్యంగా ఇప్పుడైతే ముస్లిం మైనార్టీలకు సీట్లు కేటాయించే విషయంలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఉన్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితులు మెరుగైన సీట్లు ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు. దానికి సమీకరణాలు కూడా చాలా ఉంటాయని ఇటువంటి పరిస్థితుల్లోనే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీకి అధిక సీట్లు కేటాయించే పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్ చలాకినాయుడు, RTV, అనంతపురం జిల్లా.